2.5 సంవత్సరాల్లో మీకు మీరు మార్కులు వేసుకుంటే ఎన్ని వేసుకుంటారు? డెఫినెట్గా మేము 75% మార్కులు పక్కా. 35% కూడా కొంతమంది వేయట్లేదు. కొంతమంది పాస్ మార్కులు ఎట్లా వేస్తారని కూడా, ఫెయిల్ చేయాలి పాస్ మార్కులు ఎట్టేస్తామని చెప్పి కొంతమంది అంటున్నారు. అసలు మార్కులు ఎన్ని వేయాలి ఎన్ని వేసుకోవాలని వాళ్ళకి తెలుసుంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఎలక్షన్ వచ్చినా కూడా మేమే గెలుస్తున్నాం కదా. అంతకంటే మార్కులు ఇంకేం కావాలి? సరే, అది కొలబద్ద అధికారంలో ఉన్న వాళ్ళకి లోకల్ బాడీ ఎలక్షన్స్, బై ఎలక్షన్స్ అన్ని అడ్వాంటేజ్ ఉంటాయి. మేము బై ఎలక్షన్స్ అన్నీ కూడా మేమే గెలిచినాం. వాళ్ళు బై ఎలక్షన్స్ 5 వస్తే 2 ఓడిపోయారు. మేము 2 బై ఎలక్షన్స్ వస్తే 2 మేమే గెలిచినాము. కానీ ప్రజాపాలన విజయోత్సవాలని ఏదో ప్రోగ్రాం పెట్టారు, చూస్తున్నాం. ఈ ప్రజాపాలన విజయోత్సవాలు ప్రభుత్వం చేస్తుంది తప్పితే ప్రజల్లో ఆ ఫీలింగ్ ఏం వస్తున్నట్టు ఏం కనిపించలేదు. అలా లేదు. స్వచ్ఛందంగా ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి మున్సిపాలిటీలో కూడా ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నా కాన్స్టిట్యున్సీ ఉంది. నేను దీంట్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగానే ప్రజా దర్బార్ పెట్టినాం. ప్రతి నియోజకవర్గాన్ని, ప్రతి మండలాన్ని ఒక 3 క్లస్టర్లు చేసి మొత్తం నియోజకవర్గం 14 క్లస్టర్లు చేసి పెట్టాం. అన్యోన్యమైన స్పందన ఉంది. అక్కడికి వచ్చి ఇందిరమిల్లు నాకు వచ్చిందని వాళ్ళ ఆనంద బాష్పాలు చెప్పేవాళ్ళు చూస్తుంటే 100% మేము ఇంక ఇవ్వలేకపోవచ్చు, కానీ ఇస్తామనే కాన్ఫిడెన్స్, నమ్మకం ప్రజల్లో ఉంది కాబట్టే ఆ పబ్లిక్ నుంచి అది వస్తుంది మాకు. రాష్ట్రంలో 3 నియోజకవర్గాలే బాగున్నాయంట. ఒకటి సీఎంది ఆయన కొడంగల్ నియోజకవర్గం, 2 పాలేరు నియోజకవర్గం మీ నియోజకవర్గం, ముందు బట్టి నియోజకవర్గం, మదర్ నియోజకవర్గం. ఈ 3 తప్ప మిగతా రాష్ట్రంలో ఏ నియోజకవర్గాల్లో ఏం పెద్ద జరుగుతుంది ఏం లేదంటే, అంటే ఇంటర్నల్గా మా పార్టీలోని వాళ్ళని రెచ్చగొట్టడానికి ప్రతిపక్షం వాళ్ళు గుడ్డగాలు చేసేది మా మీద పక్కా. ఇది రజనీకాంత్ గారు టైంలో కూడా గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట తప్పితే ఏమీ అన్ని అనుభవం ఉన్న తర్వాత కూడా అట్లుంటుందా? మా దగ్గర ఉండదు. ఇది నేషనల్ పార్టీ, ఇది ప్రాంతీయ పార్టీ కాదు, నేషనల్ పార్టీ. అన్ని నియోజకవర్గాలు చాలా బాగున్నాయి. భవిష్యత్తులో ఇంకా మెరుగు చేస్తాం. కొన్ని సీరియస్ నోట్తో నేను అంటున్నాను, ప్రజాపాలన అని మీరు అంటున్నారు, కానీ దోపిడీ పాలన జరుగుతుంది అని అంటే ఏం సమాధానం చెప్తారు? దోపిడీ జరిగిన దాన్ని ఒక్కొక్కటి వెలికి తీస్తూ కంట్రోల్ చేస్తే, ఏది స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వంలో దోపిడీ అనేది ఎక్కడా లేనే లేదు. దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా తెలంగాణ నుంచి డబ్బు వెళ్తుంది అనే దానికి సమాధానం అంటే పచ్చగామెరలు వచ్చినోడికి దేశమంతా పచ్చగా ఉంటుంది అన్నట్లు ఆనాడు ప్రాంతీయ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ పెట్టి నాట్ ఓన్లీ తెలంగాణ, పక్కనుండే మహారాష్ట్ర, ఇటుండే కర్ణాటక, అటుండే ఆంధ్రప్రదేశే కాదు, దేశంలోనే నేను ప్రధానమంత్రి కావాలని తెలంగాణ రాష్ట్ర సొమ్ము ఏదైతే 1,00,000 కోట్లు కొల్లగొట్టి, ఆ కొల్లగొట్టిన సొమ్ముతో పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని దేశంలో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ మార్చినట్లు ఈ ప్రభుత్వం, నేషనల్ పార్టీ అలా చేయదు. ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇక్కడి నుంచే పోతుందనేది ఇందాక చెప్పినట్లు పచ్చగామెరలు వచ్చినోడికి ఏది చూసినా అది పచ్చగానే కనపడుతుంది. కానీ ఆ ఎన్నికలు ఏ రాష్ట్రంలో, ఉదాహరణకు రీసెంట్గా జరిగిన తమిళనాడు, కేరళ కావచ్చు, అంతకుముందు జరిగిన ఎన్నికలు కావచ్చు, ఎక్కడ ఎన్నికలు జరిగినా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెళ్తున్నారు, మూటలతో వెళ్తున్నారు, మూటలు అప్పచెప్పడానికి వెళ్తున్నారు అనేది మీ ప్రత్యర్థులు చెప్తున్నారు. ప్రత్యర్థులకి అదే చెప్తున్నా కదా, ఈ మూటల సంస్కృతి, మూటలకి డెఫినేషను, మూటలకి మహారాజులు వారు. ఎందుకంటే శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఒక చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చి ఆ తర్వాత అంచెలంచెలుగా వ్యాపారంలో ఎదిగిన తర్వాత శ్రీనివాసరెడ్డికి కష్టపడి సంపాదించిన డబ్బు విలువేంటో బాగా తెలుసు. ఏ కష్టపడ్డారని, ఏ వ్యాపారం చేశారని సైకిల్ మీద హవాయి చెప్పులతో తిరిగే ఆ మహానుభావులు ఇన్ని లక్షల కోట్లకు అధిపతులు అయ్యారు. ఆ డెఫినేషన్ వాళ్ళు తప్పకుండా చెప్పాలా? సరే, వాళ్ళు చెప్పాలి. కానీ మీరు చెప్పండి, మీరు నిజంగా 30% గవర్నమెంట్ నడుపుతున్నారా లేదా? మీరు ఏ పని చేయాలన్నా 30% డబ్బులు మీకు ఇస్తేనే పనులు అవుతున్నాయని. ఒక్కటైతే నిజం, 30% మేము తీసుకున్నామా, మేము కలెక్ట్ చేస్తున్నామా? 10 సంవత్సరాల్లో మీరు చేశారా? మీరు చేసి ఉండకపోతే 1,00,000 కోట్లకు అధిపతులు మీరు ఎట్లా అయి ఉంటారు?